జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబలించేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సీతారాం యేచూరి సంస్మరణ సభలో పాల్గొన్నారు ఆయన. జమిలి పేరిట దేశంలో ఆధిపత్యం చలాయించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. వారి వ్యూహాలను తిప్పికొట్టేందుకు యేచూరి స్ఫూర్తితో జమిలి ఎన్నికల వ్యతిరేక పోరాటంలో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. కార్మిక ఉపాధి శాఖ అధికారులతో సీఎం రేవంత్ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా మారుస్తున్న నేపథ్యంలో సిబ్బంది కొరత లేకుండా చూడాలని సూచించారు. ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా సిలబస్ ను అప్గ్రేడ్ చేయాలని, అవసరమైతే స్కిల్ యూనివర్సిటీ సహకారం తీసుకోవాలన్నారు. 100 నియోజకవర్గాల్లో ఐటీఐ, ఐటీసీయూ ఉండాలని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై సీఎం చంద్రబాబు మరోసారి తీవ్రంగా స్పందించారు. జగన్ చర్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఇది చాలా సున్నితమైన అంశమని, దీనిపై లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఏ పని చేసినా మనసులో వెంకటేశ్వర స్వామిని స్మరించుకున్నాకే పని మొదలు పెడతారని సీఎం చంద్రబాబు చెప్పారు. లడ్డూ వివాదంపై గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల వినతి పత్రాన్ని అందించారు. ఏ మతమైనా, ఏ ధర్మమైనా గొప్పదే అన్నారు షర్మిల. అన్ని మతాలను, ధర్మాలను గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పారు. లడ్డూ వ్యవహారంపై రాష్ట్ర స్థాయిలో ఎలాంటి ఎంక్వైరీ జరిగినా న్యాయం జరగదని, అందుకే సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని గవర్నర్ కు వినతి పత్రాన్ని ఇచ్చినట్టుగా చెప్పారు. శ్రీవారి లడ్డూ కాంట్రవర్సీపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. దేశవ్యాప్తంగా శ్రీవారి ప్రసాదం లడ్డూపై హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చర్చ జరుగుతోందని అన్నారు. జగన్ పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. లడ్డూలో కలిపే నెయ్యిలో కల్తీ ఉందని ప్రమాణం చేయగలరా అని చంద్రబాబుకు సవాల్ చేశారు అంబటి. లైంగిక ఆరోపణల కేసులో కొరియోగ్రాఫర్ జానీని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఉప్పరపల్లి కోర్టులో నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల పాటు జానీని విచారించేందుకు అనుమతిని ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న జానీని పోలీసులు సోమవారం తమ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మునిగిన మరో బోటును అధికారులు ఎట్టకేలకు తొలగించారు. ఇనుప గడ్డలతో 2 పడవలను అనుసంధానించి అడ్డుపడిన బోటును వెలికి తీశారు. 40 టన్నుల బరువున్న ఈ పడవ బ్యారేజ్ 69వ గేటు వద్ద ఢీకొని అడ్డుగా మారింది. ఇప్పటి వరకు బ్యారేజ్ వద్ద అడ్డుపడిన 3 భారీ బోట్లను బయటకు తీశారు. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆప్ నేత అతిశి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమెతో పాటు మరో 5గురు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. సిక్కులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై రాహుల్ గాంధీ స్పందించారు. తన వ్యాఖ్యలపై బీజేపీ అబద్దాలను ప్రచారం చేస్తోందని అన్నారు. తాను మాట్లాడిన వారిలో ఏదైనా తప్పుందేమో సిక్కు సోదర సోదరీమణులు చెప్పాలన్నారు. భారత్లో ఎవరైనా వారి మతాలను స్వేచ్ఛగా అనుసరించవచ్చని తెలిపారు. బీజేపీ నిజం వైపు ఉండదని, అందుకే తన నోరు ముయాలని చూస్తోందని ట్వీట్ చేశారు. జపాన్ భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. 12 నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నట్లు అక్కడ అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాలు కురిసే ముప్పు పొంచి ఉందంటూ జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వాజిమాలో 18,000 మంది, సుజులో 12,000 మంది, నిగాటా, యమగాటాలో 16,000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.